right? So concept 5. So what is the concept 5 ma? In what ratio taken from the vessel and cask? Okay, సో ఏ రేషియోలో వెజల్ నుండి ఒక కాస్క్ నుండి తీసుకుంటే మనకు ఇంకొక రేషియో వస్తా అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక రేషియో ఉంది, ఇక్కడ ఒక రేషియో ఉంది మా, రైట్? ఇక్కడ ఒక రేషియో ఫామ్ కావాలంటే ఏ రేషియోలో తీసేయాలి అని అడుగుతాడు క్వశ్చన్, రైట్? సో నేను దీన్ని క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తాను, చూడండి. రైట్, క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 ఇన్ ద ఫస్ట్ వెజల్. ఇన్ ద సెకండ్ వెజల్ మిల్క్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో 1:4. In what ratio they taken from the vessel? Okay, in what ratio they taken from the vessel, then the ratio becomes 3:4. then the ratio becomes 3:4. వాటిని ఏ రేషియోలో వెజల్ నుండి తీసుకుంటే అది 3:4 అవుతుంది అంటారు అన్నట్టు. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా చేస్తాం సార్ అంటే చూడండి, రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది మిల్క్ కదా, నేను ఈ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి. వాట్ ఈస్ ద ఎల్సిఎం? 5,5,7. వాట్ ఈస్ ద 5,5,7 ఎల్సిఎం ఈజ్ ఎంత? 35, 5 175 కదా. సో చూడండి, మిల్క్ తీసుకుంటున్నాయి, ఇక్కడ మిల్క్ 2/5, ఇది ఫస్ట్ వేజల్. సెకండ్ వేజల్ ఎంత ఉంటుంది? ఇక్కడ 1/5. సో థర్డ్ వేజల్లో 3/7. ఓకే, 3/7, రైట్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎల్సిఎం ఎంత వచ్చింది మనకు? 175, 175, 175 కదా. అంటే ఇది 535 ఇది 725 535. సో ఇక్కడ ఎంత వస్తుంది? 70, 35, 75, రైట్. సో ద డిఫరెన్స్ ఎంత? ఇది 40 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. అంటే వాళ్ళు ఏ రేషియోలో తీస్తారు? ఇక్కడ ఏ రేషియోలో? 8:1 రేషియోలో తీసినట్టయితే మనకు 3:4 వస్తుంది. ఏది? ఇది 8:1 రేషియోలో తీయాలి. ఇందులోకి వెళ్ళి 8:1 రేషియోలో తీసినట్టయితే మనకు 3:4 అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్. మనం క్వశ్చన్ చేస్తే మీకు అర్థమైపోతుంది, రైట్? లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్ చేద్దాం. చూడండి క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? యాసిడ్ అండ్ వాటర్ ఆర్ మిక్స్డ్ ఇన్ ఏ వెజల్. ఓకే, acid and water mixed in a vessel in the ratio 5:2. In these vessel B they become 8:5. In what proportion should quantities be taken out from the two vessels so as to perform a mixture which acid and water will be in the ratio 9:4 అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వెజల్ ఉందంటమ్మా, ఇందులో ఎంత ఉంది రేషియో? 5:2 ఉంది. ఇంకొకటి ఇక్కడ 8:5 ఉంది. అయితే ఇన్ వాట్ ప్రపోర్షన్ షుడ్ బి క్వాంటిటీస్ టేకన్ అవుట్ ఫ్రమ్ ద టూ వెజల్స్ సో యాజ్ టు ఫార్మ్ ఏ మిక్చర్ ఇన్ విచ్ యాసిడ్ అండ్ వాటర్ విల్ బి ఇన్ ద రేషియో 9:4. ఓకే, ఏ రేషియోలో తీసినట్టయితే అవి 9:4లో ఉంటాయి అంటున్నాడు. క్వశ్చన్ అనేది ఇది సింపుల్గా, రైట్? సో దీన్ని ఎలా చేద్దాం చూడండి. ఫస్ట్ ఇక్కడ ఎంత ఉందమ్మా? 5:2 ఉంది, నెక్స్ట్ 8:5 ఉంది, నెక్స్ట్ ఏంటి? 9:4. సో ఇందులో యాసిడ్ అండ్ వాటర్ కదా, యాసిడ్ వాటర్, రైట్. ఫస్ట్ చూడండి, ఏలో ఇది టోటల్ ఎంత? 7, ఇది ఎంత? 13, ఇది కూడా 13. సో ఏలో యాక్చువల్ యాసిడ్ ఎంత ఉంది? 5/7 పార్ట్స్ ఉంది. బీలో
8/13 పార్ట్స్ ఉంది. అదే ఇక్కడ టోటల్లో 9/13 పార్ట్స్ ఉంది. 7 13 ఎల్సిఎం ఎంత? 13, ఎల్సిఎం ఎంత అవుతుంది? 91. ఓకే, రైట్ 91 హియర్ ఇంటూ 91 ఇంటూ 91 ఇంటూ 91. ఓకే, సో 7 13s 13 7s 13 7s. Right. So this is 65, 56, 63. So the answer is 7:2. Okay, the answer is 7:2. So next question ki velipodam. Acid and water are mixed in the ratio. Acid and water are mixed in the ratio in the vessel 3:2. In the vessel 3:2. సో ఇన్ ద వెజల్ బి ఎంత ఉందంటే 1:4లో ఉంది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? వాట్ ప్రపోర్షన్ షుడ్ క్వాంటిటీస్ బీ టేకెన్ అవుట్ ఫ్రమ్ ద 2 వెజల్స్ సో యాజ్ టు ఫార్మ్ ఏ మిక్చర్ ఇన్ విచ్ యాసిడ్ అండ్ వాటర్ విల్ బీ 3:5. సో ఫస్ట్ ఈ 2 వెజల్స్ నుండి తీస్తారట. అయితే ఈ ఏ రేషియోలో తీస్తే మనకు 3:5 వస్తుంది అంటున్నాడు. ఇక్కడ 3:2, ఇక్కడ 1:4, ఈ రెండు తీసి ఏ రేషియోలో తీస్తే మనకు 3:5 వస్తుంది అంటున్నాడు సింపుల్గా. రైట్, సో దీన్ని ఎలా చేద్దాం చూడండి. టోటల్ ఎంత? ఇక్కడ మనకు యాసిడ్ వాటర్ కదా. సో ఫస్ట్ దాంట్లో యాసిడ్ వాటర్ ఎంత? 3:2. ఇది ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్స్ ఉంది. నెక్స్ట్ సెకండ్ దాంట్లో 1:4, ఇది కూడా 5 పార్ట్స్ ఉంది. నెక్స్ట్ థర్డ్ది, ఈ రెండింటి నుండి థర్డ్ ఎంత? 3:5. ఇవి ఎన్ని పార్ట్స్ ఉంది? 8 పార్ట్స్. రైట్, వాట్ ఈస్ ద ఎల్సిఎం? ఎల్సిఎం ఆఫ్ 5, 8. ఓకే, సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? 40. ఓకే, రైట్. సో చూడండి 40 కదా. సో యాసిడ్ తీసుకుంటున్నాం మనం. యాసిడ్ ఫస్ట్ దాంట్లోది, యాసిడ్ సెకండ్ దాంట్లోది. ఫస్ట్ దాంట్లో ఎంత ఉంది? 3 ఉంది. ఓకే, 3/5. నెక్స్ట్ సెకండ్ దాంట్లో 1/5. థర్డ్ దాంట్లో 3/8. సో వాట్ వీ గాట్ ద ఎల్సిఎం? 40. ఓకే, సో దిస్ ఇస్ 5s, దిస్ ఇస్ 8s, దిస్ ఇస్ 8s. రైట్, సో వాట్ విల్ గెట్? సో 24, 8, 15. So this is 7:9. Okay, antena? Correct, no? So what we got here? 12, 13, 3/5, 3/8, 1/5. So this is 24 and this is 8 and 15. So 24, 5, 7:9. Okay, next question. None of this. We'll go to the next question. What is the next question? Next question కూడా సేమ్ అండి. Acid and water are mixed in the vessel A. ఓకే, సో ఏ రేషియో 4:5లో, నెక్స్ట్ వెజల్లో ఎంత ఉన్నాయంటే 11:7 రేషియోలు ఉన్నాయి. అయితే వాటిని ఏ రేషియోలో తీసేసినట్టయితే దెన్ ఈ న్యూ మిక్చర్లో అవి 6:5 రేషియోలో ఉంటాయి అంటున్నాడు. రైట్, సింపుల్గా రాస్తున్నా చూడండి. సో ఆల్రెడీ మనం బేసిక్స్ నేర్చుకున్నాము. యాసిడ్ ఫస్ట్ దాంట్లో ఎంత ఉంది? 4/9 పార్ట్ ఉంది. అదే సెకండ్ దాంట్లో ఎంత ఉంది? 11/18. సో థర్డ్ దాంట్లో 6/11. అంతే కదా. సో రైట్, ఇప్పుడు చూడండి 11ది 9, 18 ఎల్సిఎం ఎంత? 11, 9, 18 ఎల్సిఎం ఎంత వస్తుందంటే 198 వస్తుంది సార్. ఓకే, హౌ మచ్? 198. రైట్ 198 హియర్. ఓకే, సో 9, 20 ఎంత వస్తుంది? 9 22s, 18 11s, 11 18s. ఓకే, రైట్. సో సాల్వ్ చేయండి.
ఇక్కడ ఎంత వస్తుంది 88, ఇక్కడ హౌ మచ్ 121, ఇక్కడ సో 60, 108. సో ఇక్కడ ఎంత వస్తుంది 13, ఇక్కడ 20. సో వాట్ ఈస్ ఆన్సర్ 13:20, రైట్. సో ఈ విధంగా జాగ్రత్త చేయాలి. ఎప్పుడేంటి సార్ అంటే మనకు 2 వెజల్స్ ఇచ్చేసి 2 వెజల్స్లో యాసిడ్ ఆర్ వాటర్ లేకపోతే యాసిడ్ ఆర్ మిల్క్, రైట్, ఈ క్వాంటిటీస్ ఇచ్చేసి ఇన్ వాట్ రేషియో దే షుడ్ బి రిమూవ్డ్ అంటే ఏ రేషియోలో అవి తీసేస్తే ఒక రేషియో వస్తుందని అడుగుతాడు. ఆ రేషియో ఆల్రెడీ ఇస్తాడు మనకు. అలాంటప్పుడు ఈ ట్రిక్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉంది ఇక్కడ. రైట్, ఇది చేసేద్దాం చూడండి ఫాస్ట్గా. యాసిడ్ అండ్ వాటర్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద వెజల్ 3:4. ఈ నెక్స్ట్ వెజల్ బీలో ఎంత ఉన్నాయట 7:5. నెక్స్ట్ ఇన్ వాట్ proportion should quantities be taken out from the 2 vessels so as to form mixture and acid and water will be in the ratio 6:3. రైట్, సో లెట్స్ సీ. ఇక్కడ ఎంత యాసిడ్ కదా, యాసిడ్ ఎంత ఉంది 3/7. నెక్స్ట్ యాసిడ్ 2 7/12. సో మొత్తం ఎంత 6/9. సో 7, 12, 9 LCM. ఓకే, 7, 12, 9 LCM ఎంత వస్తుంది 36 into 7. సింపుల్గా రాసేద్దాం. ఓకే, ఇక్కడ 36 into 7 రాసేయండి. 36 into 7, 36 into 7, 36 into 7. ఓకే, మల్టిప్లై చేస్తే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. రైట్, సో 7, 7 క్యాన్సల్, 12 3s, 9 4s. రైట్, హౌ మచ్ విల్ గెట్ హియర్ 36 3s 108. హియర్ 21 7s 147. ఇక్కడ 28 6s or 24 7s. 24 7s how much 168. okay, 168 isn't it? 168. యాక్చువల్ క్వశ్చన్ రాంగ్ ఇచ్చినట్టున్నాడు వాడు, ఎందుకంటే ఇది దీనికంటే పెద్ద ఉన్నా ఇది దీనికంటే చిన్నగా ఉండాలి. బట్ ఓకే, సొల్యూషన్ చేద్దాం చూడండి. సో రైట్, ఇక్కడ ఎంత వస్తుంది 60 వస్తుంది. ఇక్కడ 147 168 అంటే విల్ గెట్ 21. ఓకే, సో 7:20 ఎంత ఉంది 7:20. రైట్, సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ ఇట్లే ఉంటాయమ్మా, ఎన్ని క్వశ్చన్స్ తీసుకున్నా అదే సొల్యూషన్స్ ఉంటాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ యాడెడ్ రిమూవ్డ్ క్వాంటిటీ. ఇదేంటిమా యాడెడ్ ఆర్ రిమూవ్డ్ క్వాంటిటీ. రైట్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సింపుల్ ట్రిక్ యూజ్ చేసి చేయాలి. ఓకే, సింపుల్ ట్రిక్ యూజ్ చేయాలి. రైట్, డోంట్ యూజ్ ఎనీ ఎక్స్ మెథడ్. రైట్, చూడండి ఇక్కడ ఏమంటారంటే వాడు క్వశ్చన్లో milk and water are in the ratio 3:2. Milk and water are in the ratio 3:2. 10 liters are added. 10 liters are added. Now the ratio becomes 2:3. okay, ఏం యాడ్ చేసింది ఇక్కడ 10 liters of water added. 10 liters of water added. Now the ratio becomes 2:3. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక వెజల్ ఉందంటమ్మా, ఒక వెజల్లో ఫస్ట్ వాడు మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయంటే 3:2 రేషియోలో ఉన్నాయంట. అయితే వాడు ఒక 10 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసినప్పుడు ఆ మిల్క్ వాటర్ ఏమైతే అంటే 2:3 రేషియోలో అయితే అంట. సార్ మిల్క్ వాటర్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ మిల్క్ ఎందుకు చేంజ్ అవుతుంది సార్? మిల్క్ కూడా త్రీ పార్ట్సే ఉండాలి కదా, 2 parts ఎందుకైంది? ఓకే, ఇది క్వశ్చన్ ఇక్కడ ట్విస్ట్. సో దీన్ని ఏం చేయాలి, ఈ మిల్క్ వాటరు ఈ మిల్క్ ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 రావాలి మనకి రేషియోలో. అలాంటప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఎల్సిఎం మెథడ్ వాడతాం మనం.
ఎల్సిఎం మెథడ్ వాడి క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా, 3:2, రైట్. సో మనము మిల్క్ చేంజ్ చేయట్లేదు, వాటర్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ చేంజ్ చేయాలి. మిల్క్ ఎట్లా చేంజ్ అయితే మిల్క్ చేంజ్ కాకూడదు కదా, ఇదేమవుతుంది 2:3. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 3,2? 3,2 ఎల్సిఎం 6. అంటే చూడండి ఇక్కడ ఈక్వల్ ఉండాలి, ఇక్కడ ఈక్వల్ ఉండాలి. ఎందుకు ఈక్వల్ ఉండాలంటే వీఆర్ చేంజింగ్ ద వాటర్, నాట్ మిల్క్. ఓకే, ఇక్కడ ×2, ఇక్కడ ×3. సో 6:4, 6:9, 6:4, 6:9. చూడండి మిల్క్ వాటర్. ఓకే, ద డిఫరెన్స్ ఎంత? మనకి ఇక్కడ 5 వచ్చింది, 5 పార్ట్స్. యాక్చువల్లీ మనకు 5 పార్ట్స్ వచ్చింది, కానీ ఇక్కడ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 10 లీటర్స్ ఇచ్చాడు వాటర్ అనేది. 5 పార్ట్స్ 10 అయినప్పుడు వాడు ఏమంటాడు? మిల్క్ అన్న కనుక్కోమంటాడు, వాటర్ అన్న కనుక్కోమంటాడు, లేకపోతే టోటల్ క్వాంటిటీ కనుక్కోమంటాడు. సో నేను మిల్క్ అనుకుంటున్నా. మిల్క్ ఎంత ఉంది ఇక్కడ? 6 పార్ట్స్. 5 పార్ట్స్ 10 అయితే 6 పార్ట్స్ ఎంత? 5 × 10, సారీ 5 × 2, 6 × 2, 12. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 12. ఈ విధంగా జాగ్రత్తగా చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి వాడు ఏమంటాడంటే మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయంట అంటే 5:4 రేషియోలో ఉన్నాయంట. అయితే వాడు ఏం చేశాడంట, ఒక 20 లీటర్స్ వాటర్ యాడ్ చేసిండంట. ఏం చేసిండంట? 20 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తే ఆ వెజల్లో ఏమవుతాయంట అంటే దే బికమ్స్ 3:2 అవుతాయంట. ఏమవుతాయి? దే బికేమ్ 3:2, రైట్. సో అప్పుడు ఏమంటాడు? మిల్క్ అన్న కనుక్కోమంటాడు, లేకపోతే వాటర్ అన్న కనుక్కోమంటాడు, లేకపోతే టోటల్ క్వాంటిటీ కనుక్కోమంటాడు. అప్పుడు ఎలా కనుక్కుంటామంటే చూడండి, ఇది మనం యాడ్ చేసేది ఏంటి? వాటర్ యాడ్ చేస్తున్నాం. వై వీఆర్ చేంజింగ్ దిస్? ఇది చేంజ్ కాకూడదు కదా మరి. ఓకే, చేంజ్ కాకూడదు అంటే చూడండి 5కి 3కి ఎల్సిఎం ఎంత? 15. అంటే 3 × 5, ఇక్కడ 5 × 3. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, మరి ఇక్కడ కలర్ చేంజ్ చేసి మరి చెప్తున్నాను మీకు. ఓకే, ఈ 3ని ఈ 5ని, అంటే ఈ 3ని దీంతో మల్టిప్లై చేయాలి, 5ని దీంతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయండి. 15:12, 15:10. ఓకే, సో ఇదేంటి? మిల్క్ వాటర్. సో ఈ రేషియో ఎంత? 2. డిఫరెన్స్ ఎంత? 2. యాక్చువల్ మనకు 2 పార్ట్స్, ఇక్కడ 2 పార్ట్స్ వచ్చింది, బట్ ఇక్కడ ఎంత ఉంది? 20 ఉంది. 2 పార్ట్స్ 20 అయినప్పుడు మనం ఏం కనుక్కోవాలి? మిల్క్ కనుక్కోవాలి. మిల్క్ ఎంత? 15 పార్ట్స్. సో 2 × 10, 15 × 10, 150. ఎన్ని లీటర్స్ మిల్క్ ఉంది? 150 లీటర్స్ ఉంది మిల్క్. ఓకేనా? సో ఈ విధంగా చేయాలి. కొన్ని క్వశ్చన్స్ చేద్దాం చూడండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్, ఏ మిక్సర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్. A mixture contains milk and water in the ratio 4:3. If 5 liters of water is added to the mixture, the ratio becomes 4:5. The quantity of milk is. Okay, ikkada milk and water, they are in the ratio 4:3 and 4:5. ఇక్కడ వాడు ఎంత యాడ్ చేస్తున్నాడు? హౌ మచ్ హీ ఈజ్ యాడింగ్? 5 లీటర్స్ యాడ్ చేస్తున్నాడు, 5 లీటర్స్ ఆఫ్ వాటర్. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? క్వాంటిటీ ఆఫ్ మిల్క్ కనుక్కోమంటున్నాడు. మిల్క్ ఎంత ఉంది కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్కి మాత్రము మిల్క్ క్వాంటిటీ సేమ్ ఉన్నాయి, అంటే మనం వీటిని చేంజ్ చేయని అవసరం లేదు. ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎంత? 2 పార్ట్స్ అనేది మనకు 5 ఇచ్చాడు ఆల్రెడీ. ఓకే, 2 పార్ట్స్ అనేది 5 ఇచ్చాడు. అయితే మనం ఏం కనుక్కోవాలి? ఈ 4 పార్ట్స్ ఎంత ఉన్నాయో కనుక్కోవాలి. 4 పార్ట్స్ ఎంత? ఓకే, 2 పార్ట్స్ 5 అయినప్పుడు 4 పార్ట్స్ ఎంత అవుతాయి అంటే ఇక్కడ ×2, ఇక్కడ కూడా ×2, అంటే ఎంత? 10 అవుతుంది. అంతే కదా? ఎంత? 10 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉన్నాయి. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ ఏమన్నాడు? ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 5:1. Okay, in the ratio 5:1. If 5 liters of water is added to the mixture, the ratio becomes 5:2.
ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈజ్ అన్నాడు. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ 5:1 అంత, ఇక్కడేమో 5:2 ఉందంట. ఇఫ్ 5 లీటర్స్ వాటర్ యాడెడ్, ఎంత 5 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిందంట. చేస్తాం ఏమైంది, అది 5:2 అయిందంట. అయితే మనని మిల్క్ క్వాంటిటీ ఎంత ఉందో కనుక్కోమంటున్నాడు. ఈ క్వశ్చన్లో కూడా చూడండి, ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత, 1 అనేది 5 అయినప్పుడు దెన్ వాట్ ఈజ్ 5, ఎంత 25 లీటర్స్. 1 × 5, 5 × 5, 25 లీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 4:3. ఓకే, ఏ రేషియోలో ఉన్నాయి ఇవి, 4:3. If 20 liters of water is added to the mixture, then the ratio becomes 6:7. The quantity of milk is అన్నాడు. చూడండి ఫస్ట్ ఇది 4:3 రేషియోలో ఉన్నాయట, ఇవి 6:7 రేషియోలో ఉన్నాయట. ఓకే, ఎంత యాడ్ చేశాడు, 20 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు. అయితే మిల్క్ ఎంత ఉంది కనుక్కోమంటున్నాడు. రైట్, చూడండి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. 4,6 LCM ఆఫ్ 4,6 ఎంత 12 వస్తుంది. అంటే ఇక్కడ 4 × 3, ఇక్కడ 6 × 2, అంతే కదా, సింపుల్. రైట్, సో అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ 12:9, 12:14. ద డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ మనకి ఎంత ఇచ్చాడు, హీ గివెన్ 20. రైట్, దెన్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ 12 కదా, మిల్క్ ఎంత ఉంది ఇక్కడ, క్వాంటిటీ 12 ఉంది. 12 ఎంత అంటున్నాడు. ఓకే, 5 4s 12 4s హౌ మచ్, 48 లీటర్స్. ఓకే, ఇక్కడ లేదు, సో ఏదో ఒక ఆప్షన్ 48 లీటర్స్ పెట్టేసుకోండి. రైట్, ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ సో ఇప్పటి వరకు చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చేశాము, ఒరిజినల్ క్వాంటిటీ ఎంత ఉందో అనుకుంటున్నాం, అంతే కదా, ఒరిజినల్ క్వాంటిటీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎంత యాడ్ చేశారో కనుక్కుందాం. ఇప్పటివరకు యాడ్ చేశాడు మనకు క్వశ్చన్లో ఇచ్చాడు ఆల్రెడీ, బట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఎంత యాడ్ చేశాడో కనుక్కుందాం. రైట్, ఒరిజినల్ క్వాంటిటీ ఇస్తే ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కున్నాం ఇప్పటి వరకు. ఎప్పుడు ఎంత యాడ్ చేశాడు ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఎంత యాడ్ చేశాడో కనుక్కుందాం, ఒరిజినల్ క్వాంటిటీ మనకి ఇస్తాడు. ఒరిజినల్ క్వాంటిటీ అనేది క్వశ్చన్లో ఇస్తాడు, చూద్దాం. చూడండి, రైట్, సో యాడెడ్ క్వాంటిటీ చూడండి. దీన్ని 2 రకాలుగా చేయొచ్చుమా. ఒకటేమో ఆప్షన్ మెథడ్ ద్వారా చేయొచ్చు, రెండేమో మనం ట్రిక్ యూజ్ చేసి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 లీటర్స్ ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 100 లీటర్స్ హియర్. దే ఆర్ ఇన్ ద రేషియో 2:3. some amount of వాటర్ యాడెడ్, కొంత వాటర్ యాడ్ చేశాడంట, మనకు తెలియదు ఎంత యాడ్ చేశాడో. దెన్ ద రేషియో బికమ్స్ 4:5. ఏమైంది, రేషియో 4:5 అయిందట. ఎంత యాడ్ చేశాడో మనం కనుక్కోవాలి ఇక్కడ. ఓకే, సింపుల్గా చూడండి. ఫస్ట్ ఏ రేషియో ఉంది, ఇది 2:3, ఇది 4:5. అంటే మిల్క్ వాటర్, ఏది యాడ్ చేస్తున్నాడు వాడు, వాటర్ యాడ్ చేస్తున్నాడు. అంటే ఇది సేమ్ ఉండాలి కదా. ఓకే, సో సేమ్ ఉండాలంటే ఇంటూ 2 చేయండి సరిపోతుంది, ఇక్కడ ఇంటూ 1. రైట్, దీన్ని ఈక్వల్ చేయండి. 4:6, 4:5. రైట్, ఈ టోటల్ ఎంత ఇచ్చాడు మనకు, 100 ఇచ్చాడు. ఇది ఎంతో కనుక్కోమంటున్నాడు కదా. సో 10 పార్ట్స్ 100 అయినప్పుడు ఎంత యాడ్ చేశాడు, 1 పార్ట్ ఎంత 10 లీటర్స్. సో వాడు ఎంత యాడ్ చేశాడు, 10 లీటర్స్ యాడ్ చేశాడు. ఇది మన సింపుల్ క్వశ్చన్. ఓకే, సో వీటి వినా క్వశ్చన్ చూద్దాం. చూడండి. రైట్, హోప్ యూ అండర్స్టూడ్. రైట్, ఫస్ట్ క్వశ్చన్, హౌ మచ్ ప్యూర్ ఆల్కహాల్ మస్ట్ బి యాడెడ్. ఓకే, హౌ మచ్ ప్యూర్ ఆల్కహాల్ మస్ట్ బి యాడెడ్ టు 400 ml of solution containing 16% of alcohol to change the concentration of alcohol in the mixture to 40%. Okay,
సో యాక్చువల్లీ ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ 400 ml ఉందంట. ఇందులో హౌ మచ్ ప్యూర్ ఆల్కహాల్ మస్ట్ బి యాడెడ్ టు ద సొల్యూషన్ కంటైనింగ్ 60% ఆఫ్ ఆల్కహాల్. ఓకే, సో ఇది ప్యూర్ ఆల్కహాలు, ఇది ఓన్లీ ఆల్కహాలు. సో ఆల్కహాల్ ఎంత ఉంది? ఓకే, 16% ఉంది. ఇది ఎంత ఉంది? ప్యూర్ ఆల్కహాలు 84% ఉంటుంది, అంతే కదా, 100లో చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ టు చేంజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ టు 24%, ఇది 24%. సో అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? సారీ 40% కదా, 40%. ఇక్కడ ఎంత వస్తుంది? 60% వస్తుంది. రైట్, సో దీన్ని రేషియోస్కి కన్వర్ట్ చేద్దాం. చూడండి, ఇదెంత? 16. సో 4 4s, ఇక్కడ 21s, ఇక్కడ ఎంత? 3s, ఇక్కడ 2s. సో అంటే రేషియో ఏంటి మనకి ఇక్కడ? 21:4, 3:2. 21:4, 3:2. సో యాక్చువల్లీ మనం ఏం చేస్తున్నాము? హౌ మచ్ ప్యూర్ ఆల్కహాల్ మస్ట్ బి యాడెడ్ టు 400 ml ఆఫ్ సొల్యూషన్ టు కంటైనింగ్ ద 16% ఆఫ్, అంటే ఇది ఈక్వల్ ఉండాలి కదా. ఓకే, మనకి ఏది ఈక్వల్ ఉండాలి? ఇది ఈక్వల్ ఉండాలి. ఇది ప్యూర్ ఆల్కహాల్ యాడ్ చేస్తున్నాం మనం, ఆల్కహాల్ అట్లనే ఉంచుతున్నాం. ఓకేనా? రైట్, సో హౌ మచ్ ప్యూర్ ఆల్కహాల్ మస్ట్ బి యాడెడ్ టు 400 సొల్యూషన్. సో ఇక్కడ ఎంత వస్తుంది? 15, ఇక్కడ ఎంత? 2. ఓకే, ఇక్కడ 2, ఇక్కడ కూడా 2. సో అప్పుడు ఏమవుతుంది? ఇది 21:4, ఇది 6:4. ఇది కామన్ ఉంది, ఆల్కహాల్ ఉంది. వాడు ఏమిచ్చాడు? హౌ మచ్ ప్యూర్ ఆల్కహాల్ మస్ట్ బి యాడెడ్ అన్నాడు. రైట్, సో ఇది సేమ్ ఉంది కదా. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత? 15. యాక్చువల్లీ మనకు ఇది ఇచ్చాడు ఇది ఏమిచ్చాడు? 400 ml ఇచ్చాడు. ఏమిచ్చాడు? 400 ml. ఇటు రాస్తున్నాను చూడండి. సో మనకు 25 parts 400 ml అయితే, ఓకే, 15 parts ఎంత? రైట్, సో నన్ను మిస్టేక్ పోయిందా చూడండి. సారీ, ఇక్కడ పోయింది మిస్టేక్. ఓకే, మనం ఇది ఈక్వల్ చేయాలి, 3:2. సో ఇది ఈక్వల్ చేయండి, ఇంటూ 7. సో అప్పుడు ఎంత వస్తుంది? 21:4, 21:14. ఈ డిఫరెన్స్ ఎంత? 10. ఈ 10ని రాసేయండి, ఇక్కడ సరిపోతుంది. ఓకే, 10. సో 25 × 16, 10 × 16 ఎంత? 160 ml. ఎంత యాడ్ చేస్తాడు? 160 ml యాడ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ అలాయ్ the ratio of iron to carbon is 2:3. The amount of iron that should be added to 15 kg of this material to make the ratio of the content is 1:1. ఓకే, సో ఇది ఎంత ఉంది? 2:3. ఇది ఎంత? 1:1. ఓకే, ఐరన్, ఇది కార్బన్. రైట్, సో చూడండి, ద అమౌంట్ ఆఫ్ ఐరన్ షుడ్ బి యాడెడ్. ఐరన్ యాడ్ చేయాలన్నాడు. ఇక్కడ ఐరన్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలి? ద అమౌంట్ ఆఫ్ ఐరన్ దట్ షుడ్ బి యాడెడ్. ఓకే, సో ఇది చేంజ్ కావాలి, అంటే ఇది కార్బన్ ఈక్వల్ ఉండాలి, అంటే ఇక్కడ ఇంటూ 3 చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 2:3, 3:3. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఎంత? 1. మనకు ఆల్రెడీ 5 parts ఎంత ఇచ్చాడు? 15. 5 parts 15 kg ఇచ్చాడు ఆల్రెడీ, అంటే ఇనీషియల్గా ఎంత ఉందో టోటల్గా. సో అప్పుడు 1 part ఎంత అనుకోమంటున్నాడు, ఎంత ఐరన్ యాడ్ చేశాడో అనుకోమంటున్నాడు. సో 5 × 3, 1 × 3 ఎంత? 3 kgs. ఓకే, 3 kgs. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. In a particular type of alloy, the ratio of iron to carbon is 1:3. Okay, so 16 kg
ఆఫ్ ఐరన్ ఈజ్ యాడెడ్. నౌ ద రేషియో బికమ్స్ 3:1. అప్పుడు ఏమంటున్నాడు, రైట్, అప్పుడు ఏమంటున్నాడు, ద అమౌంట్ ఆఫ్ ఐరన్ దట్ షుడ్ బి యాడెడ్ టు 16 kg ఆఫ్ దిస్ మెటీరియల్ టు మేక్ ద రేషియో ఆఫ్ ద కంటెంట్ 3:1 అంటున్నాడు. అంటే ఐరన్ ఎంత యాడ్ చేస్తే 3:1 అవుతుంది అంటున్నాడు. రైట్, సో చూడండి, ఇది 1:3, ఇది 3:1 కదా. సో ఇది ఐరన్, ఇది కార్బన్. సో ఎంత ఐరన్ యాడ్ చేస్తే మనకు అది 3:1 అవుతుంది అంటున్నాడు కదా. సో అంటే ఐరన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కార్బన్ ఏంటి, ఇట్ షుడ్ బి కాన్స్టెంట్. ఓకే, ఇది కాన్స్టెంట్గా ఉండాలి. అంటే 1:3, ఇది 1:3, ఇదేమవుతుంది 9:3, అంతే కదా. ఓకే, ఇది కాన్స్టెంట్గా ఉండాలి. అంటే దీని డిఫరెన్స్ ఎంత, 8. యాక్చువల్ మనకు ఈ 4 పార్ట్స్ ఇచ్చాడు. 4 పార్ట్స్ ఎంత అన్నాడు వాడు, 16. ఓకే, అప్పుడు 8 పార్ట్స్ ఎంత, 32 kgs. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్, 32 kgs. Right, so with this we are done with alligation and mixtures. Okay students, so in the next session we'll come with a new chapter. Until then, thank you so much. Goodbye.